గ్రూప్స్ ఫార్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పటి వరకు మనం రాష్ట్రంలో 2,70,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఫామ్ చేసాము. వీటిని పొదుపు సంఘాలు అంటారు, డ్వాక్రా సంఘాలు అంటారు. ప్రతి గ్రూప్లో కనీసం 10 మంది మహిళలు ఉంటారు. ఈ మహిళలు ప్రతి నెల కూడా కనీసం 100 రూపాయలు సేవ్ చేసుకుంటారు. దాన్ని పొదుపు అంటారు. సో అంటే ఒక నెలకి ఒక గ్రూపు 1000 రూపాయలు సేవ్ చేసుకుంటారు. ఒక గ్రూపు ప్రాపర్గా రన్ అవ్వడానికి చూడటానికి రిసోర్స్ పర్సన్ అనే వాళ్ళని స్లమ్ లెవెల్ ఫెడరేషన్ వాళ్ళని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్పీ అనేవాళ్ళు రోజుకు ఒక గ్రూప్తో మీటింగ్ పెడతారు. ప్రతి ఆర్పీకి 25 గ్రూపులు ఉంటాయి మినిమం. సో ప్రతి గ్రూప్కి రోజుకు ఒక గ్రూప్తో మీటింగ్ పెడతారు. ఆ గ్రూపు 5 సూత్రాలు కంపల్సరీ పాటించాలి. వాటిని పంచసూత్రాలు అంటారు. అవి ఏంటంటే మంత్లీ మీటింగ్, అలాగే రెగ్యులర్ మీటింగ్, రెగ్యులర్ సేవింగ్స్, రెగ్యులర్ ఇంటర్నల్ లెండింగ్, రెగ్యులర్ రీపేమెంట్ అండ్ రెగ్యులర్ బుక్ కీపింగ్. ఈ 5 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ గ్రూప్స్కి 3 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆర్ఎఫ్ అంటాము. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కేల్ ప్రకారంగా ప్రతి ఎస్హెచ్ గ్రూప్కి కూడా 10,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ నుంచి దీని యొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది డబల్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2025 నుంచి 10,000 బదులు 20,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులతో పాటు 6 నెలలు వీళ్ళు ఏదైతే సేవింగ్స్ చేస్తారో, ఎంతైతే అమౌంట్ సేవింగ్ చేస్తారో ఆ సేవింగ్స్కి 6 రెట్ల వరకు వీళ్ళు లోన్కి ఎలిజిబుల్ అవుతారు. దాన్నే ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ అంటాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ అంటాము. సో వాళ్ళ కార్పస్ ఎంతైతే ఉంటుందో దానికి 6 టైమ్స్ వరకు, సీనియర్ మోస్ట్ ఎస్హెచ్జి గ్రూప్ అయితే అప్ టు 20 lakhs వరకు కూడా బ్యాంక్ లింకేజ్ స్కీమ్ ద్వారా వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ముందుగా ఈ తీసుకునే ఇనీషియల్ లోన్స్ ఫ్యామిలీలో ఉండే హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇష్యూస్, లేదా ఇంట్లో ఉండే ఫంక్షన్స్కి వాడటానికి తీసుకుంటారు. వాటిని 12% వడ్డీతో మళ్ళీ గ్రూప్ అకౌంట్కి రీపేమెంట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా కూడా వడ్డీ మీద వచ్చే ఆదాయం కూడా గ్రూప్ కార్పస్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం వాళ్ళు సోషల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు లైవ్లీహుడ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేయటము, చిన్న చిన్న కిరాణా షాప్స్, ఫుడ్ సెక్టారు, సర్వీసెస్ సెక్టారు, ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్లోకి వెళ్తూ ఈ లోన్స్ని స్లోగా కన్జంప్షన్ పర్పస్ నుంచి లైవ్లీహుడ్ పర్పస్లోకి తరలిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా రాష్ట్రం జిఎస్డిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది.